హాయ్ వ్యూయర్స్. ఈరోజైతే మన ఛానల్లో డైలీ చెప్పుకునే ఈ బ్యాంకింగ్ సంబంధించి కాకుండా ఒక కొత్త టాపిక్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్. అదేంటంటే సాధారణంగా రీసెంట్గా ఈ మధ్యన కిడ్నీకి సంబంధించిన కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే పొల్యూషన్, ఫుడ్డు, వాటర్ వల్ల కిడ్నీలు అయితే ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నాయి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే కొన్ని మేజర్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మేజర్ సిమ్టమ్స్లో స్పెసిఫిక్గా వాటర్ కానీ ఏదైనా డ్రింక్ మనం తాగినప్పుడు, షుగర్ కేన్ కావచ్చు, ఇంకేదైనా పండ్ల రసం ఏదైనా సరే మనం డ్రింక్ తాగినప్పుడు కొన్ని మేజర్ సిమ్టమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ని బట్టి మన కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ గురై ఉండొచ్చు. సమస్య ఉన్నట్లయితే మనము చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లో చాలా తక్కువ ఖర్చుతో మనం బయటపడవచ్చు. సో ఆ యొక్క లక్షణాలు ఏంటి, చాలా సింపుల్గా మనము కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం వాటర్ కానీ ఇంకా ఏవైనా డ్రింక్స్, జ్యూసెస్ ఏవైనా సరే తాగినప్పుడు మనకు ప్రాపర్గా 3 లక్షణాలు అయితే మనకు కనిపిస్తే మనం కిడ్నీ యొక్క ప్రాబ్లం ఉందన్నట్టు ఐడెంటిఫై చేయాలి. వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్, కిడ్నీస్ యొక్క ప్లేస్లో బ్యాక్ సైడ్ పర్టికులర్గా ఆ ప్లేస్లో ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది. ఇది వాటర్ తాగినప్పుడు కానీ లేక ఏదైనా జ్యూస్ తాగినప్పుడు కానీ ఎప్పుడైతే మన పెయిన్ అనేది వస్తుంది, అట్ ది సేమ్ టైం మనకు పిన్నులతో గుచ్చినట్టు ఒక రకమైన నొప్పి అనేది కూడా ఉంటుంది. అదొక ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే తీవ్రమైన అలసట, నీరసం అనేది ఆ వ్యక్తిలో కనబడుతుంది. సెకండ్ లక్షణం అంటే ఏ పని చేయబుద్ధి కాదు, చాలా నీరసంగా అలసటగా కనిపిస్తాడు. ఇక మూడవ సిమ్టమ్స్ ఏంటంటే ఏదైనా అంటే తాగిన వెంటనే చాలా అనీజీగా, స్టమక్లో చాలా అనీజీగా అనిపించి వామిటింగ్ వచ్చే విధంగా ఇరిటేట్గా అయితే ఉంటుంది. సో ఈ 3 సిమ్టమ్స్ ఏవైనా మనకు కనిపిస్తే కిడ్నీ ఏదైనా మనకి ఇన్ఫెక్షన్కు గురి అయినట్లు మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఇనిషియల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చుతో బయటపడవచ్చు. సాధారణంగా కిడ్నీ అనేది చాలా పెద్ద అవయవము, చాలా ఉపయోగకరమైంది. ఇనిషియల్ స్టేజ్లో చాలా తొందరగా ఈ యొక్క సిమ్టమ్స్ అయితే బయటపడవు ఫ్రెండ్స్. ఇలాంటి సందర్భాల్లో రెక్లెస్గా కాకుండా కేర్ తీసుకొని ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ పాయింట్స్, ఈ వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఏదైనా జెన్యూన్ టాపిక్ అయితే మీకు నేను వీడియో చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. చేసిన ప్రతి వీడియో అయితే మీకు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.